బ్యాక్ టు న్యూస్. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. మొదటి రెండో విడతల్లో సుమారు 56% స్థానాలను గెలిచిన కాంగ్రెస్ మూడో విడతలోనూ అదే జోరు కొనసాగించింది. బుధవారం మొత్తం 4159 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 2286 స్థానాలను గెలిచారు. బీఆర్ఎస్ 1142 స్థానాల్లో, బీజేపీ 242 స్థానాల్లో, ఇతరులు 479 స్థానాల్లో విజయం సాధించారు. సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. 31 జిల్లాల్లోని 12,733 పంచాయతీ సర్పంచ్ పదవులకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 7,010 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 3,502 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. బీజేపీ 688 స్థానాల్లో గెలుపొందగా 1,505 స్థానాల్లో ఇతరులు గెలిచారు. నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ మార్నింగ్. అంటే ఇప్పుడున్నటువంటి ఈ 3 ఫేజ్ లో జరిగినటువంటి ఎన్నికల విషయానికి వస్తే దీపిక, సో మొత్తం 3,000 అంటే 3 ఫేజుల్లో కలిపి ఫస్ట్ ఫేజ్ అంటే 12,698 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరిగితే మొదటి ఫేజ్ లో 4,227 స్థానాలకు, రెండో ఫేజ్ లో 4,320 స్థానాలకు, మూడో ఫేజ్ లో 4,146 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీంట్లో అంటే మొత్తం ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు చూసుకుంటే గనక 6,822 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 3,519 స్థానాల్లో ఫేజ్ 1 లో రావడం జరిగింది. ఆ తర్వాత ఫేజ్ 2 లో 703 స్థానాలు, ఆ తర్వాత ఫేజ్ 3కి వచ్చేసరికి మొత్తం ఓవరాల్ గా భారతీయ జనతా పార్టీ కూడా 700 పైచిలకు స్థానాలను గెలుచుకుందని చెప్పాలి. సో ఓవరాల్ గా 1,654 మంది ఇందులో గెలవడం జరిగింది అదర్ ఇండిపెండెంట్స్. సో మొత్తం మూడో స్థానం విషయానికి వస్తే నిన్న జరిగిన థర్డ్ ఫేజ్ లో 4,446 స్థానాలకు నిన్న ప్రకటిస్తే గనక అందులో 2,246 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 1,163 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసింది. ఇక మూడో ఫేజ్ లో 246 స్థానాలు అయితే బీజేపీ కొంత పుంజుకుంటుంది అనుకున్నా కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది మాత్రం బీఆర్ఎస్ పార్టీ పుంజుకున్నది స్పష్టంగా కనిపించింది గ్రామీణ తెలంగాణలో. అయితే రెండో ఫేజ్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి 28% పైగా ఓటింగ్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ 1,188 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, 27% ఓటింగ్ నమోదైంది. కాంగ్రెస్ పార్టీ 2,245 స్థానాల్లో 51%తో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఇక నియోజకవర్గాల్లో కూడా ఇందాక మీరు చెప్పినట్టు ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క గ్రామ పంచాయతీ గురించి చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ కొంత జోష్ పెంచినా గానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం దానికి తగ్గపారుగా ఇచ్చిందని చెప్పాలి. సో బీఆర్ఎస్ పార్టీ పక్కనే ఒక బల్లెలాగా మాత్రం తయారవుతోంది. సో గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే స్థానంలో మెజార్టీ స్థానాలు గెలుచుకుని కైవసం చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ హయాంలో చివరిసారిగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్ గా కేవలం 2,000 స్థానాలు మాత్రమే రావడం జరిగింది. బట్ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మాత్రం ఒక్కొక్క ఫేజ్ లో బీఆర్ఎస్ పార్టీకి అంతకు మించి స్థానాలు రావడం జరిగింది. సో మొదటి ఫేజ్ లో చూసుకుంటే గనక కాంగ్రెస్ పార్టీ మొత్తం 6,822 స్థానాలు అయితే గనక ఫేజ్ 1 లో 2,231, ఫేజ్ 2 లో 2,245 వస్తే గనక ఫేజ్ 1 కు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీకి 1,668, ఫేజ్ 2 లో 1,828, అంటే ఇక్కడే ఆల్మోస్ట్ కవర్ చేసేసింది. ఇక భారతీయ జనతా పార్టీ మాత్రం గతంతో పోలిస్తే కొంత పుంజుకుందని చెప్పాలి. ఎందుకంటే 8 స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో కొంత బీజేపీ ఎడ్జ్ అయితే కనిపించిందని చెప్పాలి. ఇక మిగతా విషయాలకు వస్తే గనక బీజేపీ కొంతవరకు పుంజుకుందని చెప్పాలి. బట్ అనుకున్నంత స్థాయిలో, ఆశించినంత స్థాయిలో రాకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్యలోనే ఈ ఎన్నికల పోరు నడిచిందని చెప్పడంలో
ఎట్లాంటి డౌట్ అయితే లేదనే చెప్పాలి. ఓవరాల్ గా 3 సార్లు జరిగినటువంటి 3 phases లో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో మొత్తం 12,698 పంచాయతీ స్థానాలకు గాను బీఆర్ఎస్ పార్టీ మాత్రం మెజార్టీ స్థానాలు సంపాదించుకుంది. 3,519 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీజేపీ 703 స్థానాలతో ఉంది. ఇక ఇండిపెండెన్స్ 1654 స్థానాల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 6,822 స్థానాలతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమాత్రం తగ్గకుండా ఎడ్జ్ ఇచ్చిందని చెప్పాలి. హాఫ్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ గెలిచిన దానిలో హాఫ్ ఆఫ్ ది స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుందంటే ఇందులో బీఆర్ఎస్ పార్టీ కొంత దూకుడుగా వ్యవహరించిందని చెప్పాలి. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగి ప్రచారాలు చేసిందేమీ లేదు. కేవలం ప్రజల్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతే బీఆర్ఎస్ పార్టీకి ఓట్ల రూపంలో వచ్చింది. అండ్ అక్కడ ఉన్నటువంటి గ్రామీణ పరిస్థితులు కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎడ్జ్ చూపించాయని చెప్పాలి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. 7 కూడా రండి సార్.